ఈరోజు మనము స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ గురించి తెలుసుకోబోతున్నాం. స్టెయిన్లెస్ స్టీల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్లో మనం ఫ్రీజర్స్ ఉన్నాయి, బాటిల్ కూలర్స్ ఉన్నాయి, వాటర్ కూలర్స్ ఉన్నాయి. మంచి కస్టమర్స్ నుంచి ఆర్డర్ చేయాలని మాకు కోరిక ఉంటుంది. ఆర్డినరీ కస్టమర్స్ వస్తారు, ఒక్కొక్కరు వచ్చి సో మన ఈ వర్క్ షాప్లో ఎలాంటి మెషిన్స్ని యూజ్ చేస్తాం? మా వర్క్ షాప్స్లో మేము వాడేదంతా బెండింగ్ మిషన్స్ వాడతాం. మంచి బెండింగ్ మిషన్స్, డ్రిల్ మిషన్స్. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా చెప్తాడు. నాకు ఇంతే ప్లేస్ ఉంది, నాకు దీంట్లోనే స్టవ్ పెట్టాలి, దీంట్లోనే వాష్ మిషన్ పెట్టాలి, దీంట్లోనే కిచెన్ స్టవ్ అంటియాలి, దీంట్లోనే దోశ పెట్టాలి అని అంటారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ బిజినెస్ హబ్. ఈరోజు మనం వి ప్రియా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్లో ఉన్నాము. సో ఈరోజు మనము స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ గురించి తెలుసుకోబోతున్నాం అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం అనమాట. మనతో సుబ్బారావు గారు ఉన్నారు. సో సుబ్బారావు గారితో మాట్లాడి వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. నమస్తే సుబ్బారావు గారు. సో ఇప్పుడు మనము స్టీల్ ఫ్యాబ్రికేషన్లో మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? స్టెయిన్లెస్ స్టీల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి మనము రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర. ఫస్ట్ రిఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్లో మనం ఫ్రీజర్స్ ఉన్నాయి, బాటిల్ కూలర్స్ ఉన్నాయి, వాటర్ కూలర్స్ ఉన్నాయి, కస్టమ్ మేడ్ కూలర్స్ ఉన్నాయి. సర్వీస్ పాయింట్, విల్ గివ్ 1 year guarantee of the units. We'll give a good service to the customer. Every 3 months we'll give the service to customer. సార్ జనరల్గా ఎలాంటి ఆర్డర్స్ని మీరు టేకప్ చేస్తూ ఉంటారు? మేము ఆర్డర్స్ ఏమంటే మంచి కస్టమర్స్ నుంచి ఆర్డర్ చేయాలని మాకు కోరిక ఉంటుంది. ఆర్డినరీ కస్టమర్స్ వస్తారు, ఒక్కొక్కరు వచ్చి లో ప్రైజెస్లో అడుగుతుంటారు. ఆ లో ప్రైజెస్కి ఇవ్వాలంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మంచి కస్టమర్స్ వచ్చినప్పుడు మంచి మెటీరియల్ ఇచ్చి మంచిగా మెటీరియల్ ఇచ్చానంటే వాళ్ళకి అది ఒక లాంగ్ టైమ్ ఆఫ్ ద మిషనరీ విల్ బి వర్క్ ఆఫ్ 15 to 20 years మనని గుర్తుపెట్టుకుంటారు. ఏదో ఇప్పుడు 1 year గురించి మనం మిషన్ చేస్తే అది వేస్ట్, ఏదో డబ్బులకి బిజినెస్ చేసినట్టు ఉంది. సో మన ఈ వర్క్ షాప్లో ఎలాంటి మెషిన్స్ని యూజ్ చేస్తాం? మా వర్క్ షాప్స్లో మేము వాడేదంతా బెండింగ్ మిషన్స్ వాడతాం. మంచి బెండింగ్ మిషన్స్, డ్రిల్ మిషన్స్, హ్యాండ్ డ్రిల్ మిషన్స్, తర్వాత బఫింగ్ మిషన్స్ అన్నీ వాడతాం. మనం ఆర్గన్ వెల్డింగ్ చేస్తాము, మనము రిఫ్రిజరేషన్ గురించి ఆర్డర్ చేస్తాము, మంచి మెటీరియల్ వేసి ఆర్డర్ చేస్తాము, మంచి వర్కర్స్తో వర్క్ చేపిస్తుంటాము. వాళ్ళ వెనకాల మేము కోఆర్డినేషన్ చేస్తూ ఉంటాము. ఆ కోఆర్డినేషన్ చేయకపోతే మా దగ్గర కస్టమర్ ఎవరు రారు. మేము కోఆర్డినేషన్ ఇచ్చినాక మెటీరియల్ మంచిది ఇస్తేనే కస్టమర్ మన దగ్గరకు వస్తాడు. మా మెటీరియల్ బట్టే కస్టమర్ మా గేట్ దాకా రావాలని ట్రై చేస్తాడు. లేకపోతే ఇల్ గో టు ది లిమిటెడ్ కంపెనీస్. ఆ లిమిటెడ్ కంపెనీస్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా అవుట్ సైడ్ నుంచే ఇస్తున్నారు. మేబీ ఈక్వల్గా చూస్తే వాళ్ళు పెట్టిన కంప్రెసరే మేము పెడతాము, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ మేము వాడతాము. ఇప్పుడు ఆన్ సైడ్ ఫ్యాబ్రికేషన్ రిక్వైర్మెంట్స్ వస్తే మీరు దాన్ని ఎలా డీల్ చేస్తారు సార్? ఆన్ సైడ్ అంటే కస్టమర్కి ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలంటే ఆ టైప్ ప్రకారము మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాను, ట్రై చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలాగా చెప్తాడు. నాకు ఇంతే ప్లేస్ ఉంది, నాకు దీంట్లోనే స్టవ్ పెట్టాలి, దీంట్లోనే వాష్ మిషన్ పెట్టాలి, దీంట్లోనే కిచెన్ స్టవ్ అంటియాలి, దీంట్లోనే దోశ పెట్టాలి అని అంటారు. దానికి తగ్గట్టు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి తగ్గట్టు ఆ కిచెన్ చూసుకుని దాని సైజుని బట్టి మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాం వాళ్ళకి. స్టీల్ ఫ్యాబ్రికేషన్ వర్క్సే కాకుండా ఇంకేమేం వర్క్స్ చేస్తూ ఉంటాం? స్టీల్ వర్క్ కాకుండా ఈ మిడిల్ కస్టమర్స్, మిడిల్ షాప్ వాళ్ళందరం ఏం చేస్తామంటే మేము ఒకదాని మీద ఆశపడి ఉండము. మా దగ్గర ఉన్న వర్కర్స్ని మేము కాపాడుకోవాలి అనుకుంటే మాకు కావాల్సినట్టు ఏ వర్క్ వచ్చినా తీసుకోవడానికి ట్రై చేస్తాం ఫస్ట్. ఎందుకంటే ఐరన్ వర్క్ వచ్చినా తీసుకుంటాము, స్టీల్ వర్క్ వచ్చినా తీసుకుంటాము. కానీ ఒక్కొక్క కస్టమర్కి మేము చెప్తాము ఈ స్టీల్ వాడద్దు అంటే, లేదండి మాకు ఒక రేట్ ఇస్తున్నారు, ఆ రేట్లోనే ఇవ్వండి అని అంటాడు. ఇవ్వాలన్నప్పుడు మేము ఆ రేట్లో సప్లై చేయాలి అన్నప్పుడు ఆ స్టీల్ సరిగ్గా లేకపోతే మా కస్టమర్కి ఇవ్వాలంటే మేము చాలా బాధపడుతూ ఇస్తాం. లేదు ఇక అది వదులుకోవద్దు అన్నప్పుడు కస్టమర్కి ఇవ్వాల్సి వస్తుంది. మేము చెప్పినప్పుడు కస్టమర్ మా మాట ఇని ఉంటే మేము ₹1 ఎక్కువ అయినా కూడా కస్టమర్ మమ్మల్ని నమ్మి ఇస్తే వాళ్ళకి కావాల్సినంత మెటీరియల్ని మంచి మెటీరియల్ ఇస్తానికి మేము ట్రై చేస్తాం.
సో, ఒకవేళ అవుట్‌డోర్ ఆర్డర్స్ కనుక వస్తే మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అండ్ మీరు వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? అవుట్‌డోర్ అంటే అవుట్ స్టేషన్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే కస్టమర్‌ని ముందు డీటెయిల్‌గా అన్నీ కనుక్కుంటాము. అది ముందు తొందరపడం మేము బిజినెస్ గురించి. ఫస్ట్ డీటెయిల్‌లో నువ్వేం పెడుతున్నారు? మీరు వెజిటబుల్ షాపే పెడుతున్నారా? ఏమంటే మీరు హోటల్ పెడుతున్నారా? ఏమైనా షోరూమ్ పెడుతున్నారా? ఏది పెడుతున్నారు? స్వీట్ షాప్ పెడుతున్నారా? అని ఫస్ట్ వాళ్ళని అడుగుతాం. వాళ్ళు దానికి తగ్గట్టు మాకు చెప్తారు. ఇది పెడతాం సార్, ఇది పెడతాం అని చెప్తే వాళ్ళ మోడల్స్‌కి మేము తగ్గట్టు ఇక్కడి నుంచి మేము కొన్ని ఫోటోస్ పంపిస్తాం. ఆ ఫోటోస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని వాళ్ళు చూసుకోవాలి. చూసుకున్నాక వాళ్ళకి నచ్చుతది, నచ్చకపోతది. మేమేం చేస్తామంటే లేదండి, లేకపోతే మీ ఊరు ఎంత దూరం ఉంది? 200 300 కిలోమీటర్స్ మేము ఎళ్లి అక్కడ సైట్‌ని చూసి, సైట్ ప్రకారము వాళ్ళకి మేము కొన్ని ఐడియాలు ఇస్తాం. ఆ ఐడియా ప్రకారం వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకి బెనిఫిట్, మాకు బెనిఫిట్. తర్వాత వాళ్ళ బిజినెస్ కూడా బాగుంటుంది. వెజిటేబుల్ షాప్ పెట్టాడు. అక్కడ వెజిటేబుల్ షాప్‌లో ఏదో పెట్టేశాడు, టేబుల్ మీద కూరగాయలు పెట్టేశాను నడుస్తుందంటే కాదు. దానికి తగ్గట్టు ర్యాక్ తయారు చేయించి, దానికి తగ్గట్టు కస్టమర్ అందుకునేలాగా అది పెట్టామంటే, కస్టమర్‌ని చూసి అంటే మిషన్‌ని బట్టి దాంట్లో మెటీరియల్ అమ్ముడుపోతుంది. ఆ మిషనే సరిగ్గా లేకపోతే దాంట్లో ఉన్న మెటీరియల్ బయటికి పోదు. ఏదో పెట్టాము, అమ్మాము అనేది కాదు. కోల్డ్ స్టోరేజ్ రిలేటెడ్ ఫ్యాబ్రికేషన్స్‌ని ఎలా ప్రొవైడ్ చేస్తుంటారు మీరు? కోల్డ్ స్టోరేజ్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్‌లో కోల్డ్ రూమ్స్ అని ఉంటుంది. మాలాటోళ్ళం కోల్డ్ రూమ్ కావాలంటే మేమేం చేస్తామంటే ఒక రూమ్ తీసుకుని రూమ్‌లో మేము థర్మాకోల్ ఫుల్ అంటించేసేసేసి దాంట్లోనే ఏసీ కిట్, ఎవాపరేటర్ కిట్ ఫిట్ చేసుకొని దాన్ని ఒక టెంపరేచర్ దాకా తీసుకొచ్చి దాన్ని కోల్డ్ రూమ్ అంటాం మేము. అస్సలుగా కోల్డ్ రూమ్ ఏమైతే కాస్ట్లీ ఉంటుంది. రీజనబుల్ మిడిల్ పర్సన్ తీసుకోవాలి అన్నప్పుడు దాన్ని తక్కువ ధరలో కొనాలంటే మేము చేసి ఇచ్చే ధైర్యం మా దగ్గర ఉంది. ఇంకా దాని మోడల్‌ని నేను ఏ కస్టమర్‌ని బట్టి అప్పుడు ఆ మోడల్ ఇవ్వగలను నేను. నేను ఏది పడితే అది చెప్పలేను. సో, జనరల్‌గా ఎలాంటి బిజినెసెస్ వాళ్ళకి ఈ ఫ్యాబ్రికేషన్స్ అనేవి యూజ్ అవుతాయి? ఫస్ట్ వచ్చి కామన్ మ్యాన్‌గా వాళ్ళు టీ షాప్ పెట్టుకున్న టీ స్టాల్ మనం తయారు చేసి ఇవ్వచ్చు. సెకండ్ వచ్చి చాట్ కౌంటర్స్. చాట్ కౌంటర్స్ అంటే చాట్ పెట్టుకుని పానీపూరి అమ్ముకునే వాళ్ళకి ఒక కౌంటర్ తయారు చేసి ఇస్తాము. చైనీస్ ఉండేటోళ్ళకి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చేసేటోళ్ళకి చైనీస్ కౌంటర్ తయారు చేసి ఇస్తాము. తర్వాత జ్యూస్ కౌంటర్స్, జ్యూస్ తయారు చేసేటోళ్ళకి జ్యూస్ కౌంటర్ చేసి ఇస్తాము. తర్వాత మీకు గన్నేకి జ్యూస్ అంటారు. అది షుగర్ కేన్ జ్యూసు. దానికి మేము మిషనరీ ఇస్తాము. దానికి తగ్గట్టు వాళ్ళకి తగ్గట్టు మేము ఒక స్టాండ్ తయారు చేసి ఇస్తాము వాళ్ళకి గూడా. మెయిన్ టిఫిన్ సెంటర్ రోళ్ళు. టిఫిన్ సెంటర్ రోళ్ళకి మనము స్టవ్స్ కానీ, దోస ప్లేట్స్ కానీ, బర్నర్స్ కానీ, తర్వాత ర్యాక్స్ కానీ, పాట్ ర్యాక్స్ కానియండి, వాటర్ కూలర్స్ కానియండి, వాష్ బేసిన్స్ కానియండి, వాళ్ళకి కావాల్సినట్టు మేము సరి చేసి ఇస్తాము. హోటల్‌కి గ్యాస్ లైన్ కూడా చేసిస్తాము. గ్యాస్ లైన్‌కి వుడ్స్ అంటే ఏంటంటే కొందరికి వుడ్స్ అంటే అర్థం కాదు. అది చిమ్నీ అనేది మనం ఇంట్లో చిమ్నీ పెట్టుకున్నట్టు హోటల్‌లో కూడా పెద్ద చిమ్నీస్ వస్తాయి. ఆ చిమ్నీస్ కూడా మేము తయారు చేసి ఇస్తాము. అది మేము చేయగలము. తర్వాత వాటర్ కూలర్స్ ఇస్తాం స్కూల్స్‌కి. స్కూల్స్‌కి టేబుల్ తయారు చేసి ఇవ్వగలము. ల్యాబ్స్ ఉన్నాయి. ల్యాబ్స్‌లలో మాకు కావాల్సిన మెటీరియల్‌తోని వాళ్ళకి ల్యాబ్ మెటీరియల్ 304 అని ఉంటుంది ఒక షీటు. అదే షీట్‌తోని ల్యాబ్ మిషన్‌లు తయారు చేసి ఇస్తాము. హాస్పిటల్స్‌కి ఉంటాయి. హాస్పిటల్‌కి కావాల్సినట్టు హాస్పిటల్‌లో ఏ మోడల్ కావాలన్నా వాళ్ళకి ట్రాలీలు కానియండి, వాళ్ళకి వాష్ బేసిన్స్ కానియండి, వాళ్ళ ఆపరేషన్ థియేటర్‌లో ఏదున్నా వి ఆర్ మేకింగ్ అండ్ గివింగ్ టు ది కస్టమర్స్. అది కూడా చేసి ఇవ్వగలము. తర్వాత స్టేషన్స్‌లలో వాటర్ ప్లాంట్స్ మనము మినరల్ వాటర్ మిషన్స్ ఉంటాయి. అవి కూడా మేము తయారు చేసి ఇస్తాము. కొన్ని పబ్స్ ఉన్నాయి. సిటీలో ఉన్న పబ్స్ అన్ని నేను చాలా మటుకు తయారు చేసి ఇచ్చాను. కొన్ని కస్టమర్స్‌లో కొందరి దగ్గర కొన్ని గార్డెన్స్‌లలో మేము వాటర్ ప్లాంట్స్ పెట్టేసి ఇచ్చాము. రిసార్ట్స్‌లలో మనము ఏ మోడల్ కావాల్సిన రిసార్ట్స్‌లో కావాల్సిన మెటీరియల్ మేము తయారు చేసి ఇస్తున్నాము. కొన్ని రిసార్ట్స్‌లో ఏమైతదంటే కిచెన్ కావాలంటారు. కొందరు మాస్ కిచెన్ కావాలని వాళ్ళు పెట్టుకుంటారు. ఆ కిచెన్ ప్రకారం మేము చేసిస్తాం. వాళ్ళకి కిచెన్ చేసిస్తాము. వాళ్ళకి తగ్గట్టు మూవ్‌మెంట్ అవుతుంటది. స్విమ్మింగ్ పూల్స్‌లో స్విమ్మింగ్ మిషన్స్, ఫిల్టర్స్ కానీ మేము అన్నిటికి కూడా మేము ఆర్డర్ తీసుకొని చేయగలం. ఐటీ కంపెనీస్‌కి వాళ్ళకి కావాల్సిన క్యాంటీన్స్‌లో కావాల్సినట్టు మెటీరియల్ ఇస్తాము. కొన్ని వైన్ షాప్స్ ఉంటాయి. మార్కెట్‌లో ఎన్నో వైన్ షాప్స్ ఉన్నాయి. అన్ని వైన్ షాప్స్‌కి మేము వాళ్ళకి తగ్గట్టు మోడల్ తయారు చేసి ఇస్తాం కూలర్స్. ఫాస్ట్ కూలింగ్ ఇస్తాము. లో కూలింగ్ కూడా ఇస్తాము. దాని ప్రకారం ఇవ్వచ్చు. ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ పార్లర్స్‌కి కూడా మిషన్ తయారు చేసి ఇవ్వగలము. వాళ్ళకి తగ్గట్టు మోడల్ తయారు చేసి ఇవ్వగలము. సో గైస్, చూసారు కదా, మనకి సుబ్బారావు గారు స్టీల్ ఫ్యాబ్రికేషన్ గురించి ఎవ్రీ డీటెయిల్స్ అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు.